నమస్కారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మాజీ ఉద్యోగ సంఘ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయడం అనేటటువంటిది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సరే, జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క అభిష్టం మేరకు ముఖ్యంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటు వేయకూడదని చెప్పేటటువంటి అధికారం కానీ లేదా ఆ అవసరం కానీ నాకు లేదు. కానీ ఆ యొక్క ఎన్నికల యొక్క ప్రచారం సందర్భంగా ఒక మాజీలు అనేటటువంటి ఒక డకోటా బ్యాచ్ పోయి రేవంత్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలడాన్ని నేను తీవ్రంగా ఖండించదలుచుకున్నాను. రేవంత్ రెడ్డిని ఓడించండి అని చెప్పి మీరు ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చినటువంటి పిలుపును నేపథ్యంలో నేను తప్పకుండా దీనిపై స్పందించాలని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను. ఒకటి, ప్రతి నెల ఎప్పుడు జీతం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి నుంచి మొదలుకొంటే ఈరోజు ప్రతి నెల 1వ తారీఖున జీతం ఇచ్చి ఉద్యోగుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు రేవంత్ రెడ్డిని ఓడించాలా, లేదా మీ డకోటా బ్యాచ్ చేసినటువంటి కారణంగా ప్రభుత్వానికి అమ్ముడు పోయి ఒకరు మంత్రి పదవి, ఒకరు చైర్మన్ పదవి, ఇంకో చైర్మన్ పదవి తీసుకొని ఉద్యోగుల యొక్క జీవితాలను సర్వనాశనం చేసినందుకు ఓటు వేయాలా? మీరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పోయి ప్రతి ఓటర్ని కాళ్ళు పట్టుకుంటామంటున్నారు. ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల కాళ్ళు పట్టుకునేదానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క కాళ్ళు కడిగి మీరు చేసినటువంటి తప్పులను ఒప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దేవిప్రసాద్ గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పరిస్థితికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో అంటగాగి వాళ్ళ యొక్క ఎంగిలి మెతుకులకు ఆశపడి వాళ్ళ పంచన చేరి ఉద్యోగులను నట్టేట ముంచింది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజల కాళ్ళు పట్టుకుంటారు? దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అందరి కాళ్ళు పట్టుకున్నా మీ పాపం పోదని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఉద్యోగులకు సంబంధించినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని లేకుండా మరణ శాసనం రాసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇవ్వమంటే ఇయ్యం పో అని చెప్పింది ఈ ప్రభుత్వం కాదా? నామమాత్రంగా నాలుక గీసుకోవడానికి పనికిరానటువంటి హెల్త్ కార్డులను ఇచ్చింది ఆ ప్రభుత్వం కాదా? ఆ ప్రభుత్వం పంచన జరిగింది మీరు కాదా? తెగించి కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఇంక్రిమెంట్ పేరు మీద కేవలం ఇంక్రిమెంట్ స్పెషల్ పే కింద ఇచ్చి దానికి తాబేదారులుగా వ్యవహరించింది మీరు కాదా? ఎందుకు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీరు బీఆర్ఎస్ సంకనాగితే ఎవరికి కూడా అభ్యంతరం లేదు, కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పేరు మీద మీరు చేస్తున్నటువంటి ఈ డ్రామా ఏదైతే ఉందో అది కట్టిపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆ రోజే ఉద్యమ ద్రోహులుగా లేదా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యమాలకు ద్రోహులుగా మీరు మిగిలినరు. ఆ ద్రోహులను ఇంకా కూడా నమ్మే పరిస్థితుల్లో తెలంగాణలో మీరు జూబ్లీ హిల్స్ లో ఈరోజు దొంగతనంగా ప్రచారం చేసి ఉండొచ్చు, కానీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో ఏ జిల్లా కన్నా పోయి ఒక్క మీటింగ్ పెట్టండి, చెప్పులతో మిమ్మల్ని కొట్టకపోతే అడగండి. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు దాచుకున్నది మీ బాసు దాచుకున్నది చాలు. కాబట్టి దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల యొక్క నెపం పేరు మీద జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తే మళ్ళొక్కసారి రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.